అవయవదానం ఎంతో మంది బాధితుల జీవితాల్లో వెలుగులు నింపుతుంది. కళ్ళు, కిడ్నీ, గుండె దానాల గురించి మనం ఇప్పటివరకు విన్నాం. 2 చేతులు కోల్పోయిన ఓ వ్యక్తికి శస్త్రచికిత్స చేసి వాటిని అమర్చి పునర్జన్మనందించింది ఢిల్లీలోని శ్రీ గంగారాం ఆసుపత్రి వైద్య బృందం. వివరాల్లోకి వెళ్తే, ఢిల్లీకి చెందిన ఓ 45 ఏళ్ల పెయింటర్ 2020లో జరిగిన రైలు ప్రమాదంలో తన 2 చేతుల్ని కోల్పోయాడు. తన చేతుల్ని తిరిగి పొందేందుకు వైద్యులను సంప్రదించాడు. ఇటీవల బ్రెయిన్ డెడ్తో మరణించిన మహిళ చేతులను అతడికి విజయవంతంగా అమర్చారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, చేతులను, వేళ్లను కదిలించగలుగుతున్నాడని వైద్యులు ఓ ప్రకటనలో వెల్లడించారు. దీంతో మళ్లీ అతడి జీవితంలో కొత్త ఆశలు చిగురించాయి. ఈ శస్త్రచికిత్సను 12 గంటల్లో పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. త్వరలో డిశ్చార్జ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలిపారు. మరోవైపు మహిళ అవయవాలతో మరో 3కి కొత్త జీవితం ప్రసాదించారు. గతంలోనూ ఇలాంటి శస్త్రచికిత్సలు జరిగాయి. ఎడమ చేతిని కోల్పోయిన వారికి హర్యానాలోని అమృత ఆసుపత్రిలో సర్జరీ చేసి అవయవాన్ని అతికించారు.